మరి నెక్స్ట్ నుంచి వాలంటీర్లకు అప్పచెప్తారా ఉమ్, లేకపోతే ఇట్లాగే చేపిస్తారా ఉమ్. అన్నట్టు చూడాల్సి ఉంది. ఉద్యోగుల జీతాలు ప్రభుత్వ పింఛన్దారుల పెన్షన్ కూడా నిన్న 1వ తేదీన కంప్లీట్ చేసేసారా? అది కూడా ముందు మాట ఇచ్చారు కదా. లేదు, పత్రికల్లో వచ్చినటువంటిది, ఆంధ్రజ్యోతిలోనే వచ్చినటువంటి వార్త అయితే ఉద్యోగులకి దాదాపు 70-80% మందికి పడింది అన్నటువంటిది. ఉమ్, అదే సందర్భంలో మిగతాది వీళ్ళకి ఇది పింఛన్దారులకి ఉమ్, అది వాళ్ళ నుంచి పడుతుంది అన్నటువంటిది. ఉమ్, ఉమ్, ఇది ఉద్యోగుల పెన్షన్ పెన్షన్. అట్లాగే మిగతా అవుట్ సోర్సింగ్ వీళ్ళకి. ఉమ్, అయితే ప్రాక్టికల్ గా మనకి వచ్చే వార్త వాస్తవానికి కొంతమంది ఉద్యోగులకి అయితే దాదాపుగా 1వ తారీఖున వేయడం అన్నటువంటి కాన్సెప్ట్ ఉద్యోగులు అసలు ఊహించలేదు. ఉమ్, ఉమ్, అది ఖచ్చితంగా సంబరమే. 1వ తారీఖు కల్లా జీతాలు పడ్డం అన్నటువంటి కొంతమంది అది పోస్ట్ కూడా చేశారు, మారింది పాలన అన్నటువంటిది. ఉమ్, ఉమ్, దాంతో పాటుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి సోషల్ మీడియా వింగ్స్ లో కూడా మారింది, 1వ తారీఖు కల్లా పడింది ఇదిగో జీతాలు అన్నటువంటిది ఉమ్, వాళ్ళు పోస్ట్ చేసినటువంటిది కూడా కనబడ్డాయి అనమాట. ఉమ్, కాబట్టి ఉద్యోగులకు సంబంధించినటువంటి శాలరీస్ అన్నటువంటిది 1వ తారీఖు పడడం ఉంది. ఇంతకు ముందు పడే కొంతమందికి పడే, అప్పుడు 20% మందికి పడితే ఇప్పుడు 80% మందికి పడ్డాయి. ఉమ్. అది ఇప్పుడు మిగతాది వచ్చేటప్పటికి వాళ్ళ